ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనపు మాట. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలు ఎలా వచ్చాయి అన్నదానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలుండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి, రండి ఈ బరువుల్ని తగిలించుకుని మోయండి అన్నాడట. పక్షులకి అప్పటికే రంగురంగుల ఈకలున్నాయి, పాటలు పాడే స్వరముంది. వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి, కానీ గాలిలో ఎగరలేవు. తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించిన త్వరలోనే లోబడినాయి. ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకుని మొయ్యడం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది, కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెల్ని కప్పుకునేవి. త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి. మరి కొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది. వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి. మనము రెక్కల్లేని పక్షులమే. మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు. మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం. కానీ వాటిని ఎత్తుకుని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి. ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది. మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలని దేవుడు నిర్దేశించాడు. ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం, లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట. దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వినికిడిలో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.